పోసాని కృష్ణమురళి గారిని ఈ సమయంలో ఇలా అరెస్ట్ చేయడానికి కొన్ని గట్టి రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇది కేవలం వెండెటా పాలిటిక్స్లో భాగంగా ఈ అరెస్టు అనేది జరిగింది. అంటే ప్రతీకార రాజకీయంలో భాగంగానే ఈ అరెస్టు అనేది జరిగింది. ఇక ఈ అరెస్టుకు గల కారణాలు ఏంటి అన్న విషయంలోకి వెళ్ళడానికి ముందు అసలు అరెస్టు ఎలా జరిగిందో మనందరం అర్థం చేసుకోవాలి. నిన్న దీనికి సంబంధించి ఒక వీడియో అనేది వైరల్ అయింది. ఆ వీడియో మీరు కూడా చూసుంటారు. ముందుగా నా కోసం మళ్ళొకసారి ఈ వీడియో చూడండి, మళ్ళీ మనం మాట్లాడదాం. నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటున్నారు, కేసురండి, రాజకీయ కేసురండి. మేము ఎవరు అంటారు? రాజకీయ కేసురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీగా అబ్జెక్ట్ చేస్తాం. ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది పోలీసులు హైదరాబాద్లోని పోసాని కృష్ణమురళి గారి నివాసానికి వచ్చి అక్కడి నుంచి ఆయనని అరెస్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి తీసుకువెళ్ళడం జరిగింది. కాకపోతే ఈ అరెస్టు అనేది సక్రమమైన అరెస్టు కాదు అని చెప్పేసి చాలామంది ఈ అరెస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరుగుతున్నది. ఎందుకు ఈ అరెస్టు సక్రమమైనది కాదు అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, ఈ అరెస్టు నిన్న జరిగింది. అంటే 26 ఫిబ్రవరి 2025 నిన్న మహాశివరాత్రి పండగ రోజు, అది కూడా రాత్రి 8:45 వచ్చి పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తిని అరెస్టు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? పండగ రోజు రాత్రిపూట అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మరుసటి రోజు కూడా అరెస్ట్ చేసి ఉండవచ్చు కదా అని చెప్పేసి చాలామంది ఈ అరెస్ట్ని వ్యతిరేకిస్తున్నారు. అదే కాకుండా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటంటే, పోసాని కృష్ణమురళి గారి వయసు 66 సంవత్సరాలు. అదే కాకుండా ఆయనకి మల్టిపుల్ సర్జరీస్ అయినాయి. సర్జరీ చేసుకుని లేవలేని స్థితిలో బెడ్ మీద పడుకుని ఉంటే వెళ్ళి ఆయనని పరామర్శించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసింది. అంటే 66 సంవత్సరాల ఒక వృద్ధుడిని సర్జరీలు చేసుకొని నిజంగా ఈరోజు హెల్త్ అన్నది బాగాలేని ఒక వ్యక్తిని రాత్రి 8:45 అది కూడా శివరాత్రి పండగ రోజు అరెస్ట్ చేయవలసిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది? ఎవరు పోలీసులని ప్రెజర్ చేశారు అన్న ప్రశ్నకి పోలీసులు సమాధానం చెప్పాలి. ఇక అది కాకుండా అరెస్టు నోటీసు, పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అని చెప్పేసి అరెస్ట్ నోటీసులు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. అంటే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తే పోసాని కృష్ణమురళి గారి కుటుంబ సభ్యులకి అరెస్ట్ నోటీస్ అనేది ఇస్తారు. ఈ అరెస్ట్ నోటీసులో కూడా ఒక పెద్ద బొక్క ఉంది. పక్కన ఈ అరెస్ట్ నోటీస్ అనేది ఉన్నది, కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే కింద డేట్ అనేది చూడండి. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది 26 ఫిబ్రవరి 2025 అంటే నిన్న. కాకపోతే డేట్ అన్నది 27 ఫిబ్రవరి 2025 అంటే ఈ రోజు డేటు వేయడం జరిగింది. నాకు తెలిసి భారతదేశంలో ఏ పోలీస్ అయినా సరే అరెస్ట్ చేసిన రోజే అదే డేట్ వేసి అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం మరుసటి రోజు అంటే ఈ రోజు డేట్ వేశారు. మరి ఇది బై మిస్టేక్ జరిగిందా లేదా కావాలని చేశారా? పోలీసు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇదే నోటీసులో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన కొన్ని సెక్షన్స్, అంటే అన్ని సెక్షన్స్ ఈ నోటీసులో రాయడం జరిగింది. ఇక్కడ 3 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ గురించి కూడా ఒక్క నిమిషంలో చెప్పేస్తాను నేను. సెక్షన్ 196 అంటే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ రిలీజన్, రేస్, లాంగ్వేజ్ అండ్ రీజను అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. అంటే కులాల మధ్యలో ఎనిమిటీ ప్రమోట్ చేసిండు అని చెప్పేసి సెక్షన్ 196 BNS అనేది వేయడం జరిగింది. అదే కాకుండా సెక్షన్ 353 సబ్సెక్షన్ 2 ఆఫ్ BNS పబ్లిక్ మిస్చిఫ్ అంటే ఏంటి అంటే పబ్లిషింగ్ ఆర్ సర్క్యులేటింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు కాజ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ బిట్వీన్ గ్రూప్స్ అని చెప్పేసి, అంటే ఇదైతే కులాల మధ్యలో ఎనిమిటీని పెంచేలాగా కొన్ని విషయాలు పబ్లిష్ చేయడము లేదా సర్క్యులేట్ చేయడము, దీనికి ఈ విషయం మీద కూడా సెక్షన్ 353 సబ్సెక్షన్ 2 అనేది వేయడం జరిగింది. అదే కాకుండా సెక్షన్ 111 BNS అన్నది అది కూడా వేశారు. ఇది చాలా కామన్ సెక్షన్ అండి. ఇంతవరకు అరెస్ట్ చేసిన అందరూ సోషల్ మీడియా కార్యకర్తల మీద ఈ సెక్షన్ వేయడం జరిగింది. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల మీద మాత్రమే ఈ సెక్షన్ అనేది వాడారు. సెక్షన్ 111 BNS ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ఈ సెక్షన్ గురించి నేను చాలాసార్లు చెప్పిన. అదే కాకుండా రెడ్ విత్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 అని చెప్పేసి వేయడం జరిగింది. అంటే కామన్ ఇంటెన్షన్, అంటే గ్రూప్ ఆఫ్ కొంతమంది కలిసి ఈ క్రైమ్స్ చేస్తే కామన్ ఇంటెన్షన్ అంటారు, అది కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇక అసలు అరెస్టు వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అరెస్టు వెనకాల చాలా పెద్ద రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ అరెస్ట్కి జీవీ రెడ్డి గారికి సంబంధం ఉంది. ఈ అరెస్ట్కి రేపు రాబోయే బడ్జెట్కి సంబంధం ఉంది.
ఈ అరెస్ట్కి TV5 బిఆర్ నాయుడు గారికి సంబంధం ఉంది. ఈ అరెస్ట్కి చంద్రబాబు నాయుడు గారికి, ఈ అరెస్ట్కి లోకేష్ గారికి, ఈ అరెస్ట్కి పవన్ కళ్యాణ్ గారికి కూడా సంబంధం ఉంది. ఇక ఏంటి ఈ సంబంధాలు, ఏంటి ఈ కారణం అంటే, మొదటి కారణం ఏంటి అంటే జీవీ రెడ్డి గారు. మనందరికీ తెలుసు జీవీ రెడ్డి గారు టీడీపీ సభ్యత్వానికి కూడా రెసిగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సైబర్ నెట్కి ఆయన రెసిగ్నేషన్ ఇచ్చేసిండు. కాకపోతే జీవీ రెడ్డి గారు రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పరిణామాలు జరిగినాయి. ఏంటి ఆ పరిణామాలు అంటే, టీడీపీ పార్టీలో అంతర్గతంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యతిరేకత అనేది పుట్టింది. టీడీపీ పార్టీనే కాదు, టీడీపీ పార్టీకి సంబంధించిన పచ్చ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత అనేది పెరిగింది. ఉదాహరణకి మీరు చూసుకుంటే TV5, ABN ఈ 2 ఛానళ్ళు కూడా గడిచిన కొన్ని రోజుల నుంచి, అంటే జీవీ రెడ్డి గారు రిజైన్ చేసినప్పటి నుంచి జీవీ రెడ్డి గారిని ప్రమోట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. జీవీ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, యువకుడు, పార్టీ కోసం బాగా పనిచేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రెసిగ్నేషన్ అనేది చేస్తే మనం ఆ రెసిగ్నేషన్ని తొందరగా యాక్సెప్ట్ చేసి ఉండకూడదు. జీవీ రెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకోండి, చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రెషర్ అన్నది వీళ్ళందరూ పుట్టిస్తున్నారు. ఆ ప్రెషర్ని డైవర్ట్ చేయాలి అంటే ఏదో ఒక సరుకు వేయాలి. కాబట్టి ఎప్పుడు ఏం చేశారు అంటే, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి ఈ మీడియా వాళ్ళని బిజీ చేశారు. అంటే TV5, ABN జీవీ రెడ్డి గారి గురించి ప్రశ్నించకుండా ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి అరెస్ట్ అని చెప్పేసి ఒక కొత్త డైవర్జన్ అనేది సృష్టించారు. ఇక రెండో కారణం ఏంటంటే, రేపు రాబోయే బడ్జెట్లో ఇచ్చినటువంటి సూపర్ 6 ఏవైతే 6 హామీలు ఉన్నాయో ఆ 6 హామీలకు కూడా బడ్జెట్ అనేది అలొకేట్ చేయాలి. చేయకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు, మీడియా ప్రశ్నిస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి అంటే ఒక్కరోజు కాకుండా, అంటే ఒకరోజు వదిలిపెట్టి రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి ఒక రోజు ముందు, అంటే ఈరోజు, రేపు బడ్జెట్ అంటే 28కి వస్తుంది, ఈరోజు 27కి ఆయనని మేజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేసి ఈ డ్రామా అన్నది మొదలుపెట్టి ఈ టాపిక్ని, అంటే బడ్జెట్ అన్న టాపిక్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇది ఒక పెద్ద కుట్రలో భాగంగా జరిగినటువంటి అరెస్టు. ఇక అదే కాకుండా TV5 బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ గురించి మన పోసాని కృష్ణమురళి గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సరే, ఆ మాట్లాడిన మాటల్లో కొన్ని పదాలు ఆయన వాడి ఉండకూడదు, ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి గారైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ నాయకుడైనా సరే, వైసీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు కొంచెం చూసుకుని మాట్లాడాలి. మనము మాట్లాడే మాటల్ని చిన్నపిల్లలు కూడా వింటారు, మహిళలు కూడా వింటారు, వృద్ధులు కూడా వింటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ముఖ్యంగా తిట్టకూడదు. నేను ఓన్లీ వైసీపీ నాయకులకే చెప్తున్నా అని చెప్పేసి అనుకోకండి. టీడీపీ వాళ్ళకైనా సరే అదే విషయం చెప్తున్నా, జనసేన వాళ్ళకైనా అదే విషయం చెప్తున్నా. కొన్ని విషయాలు ఆయన వాడడం జరిగింది. కాకపోతే ఆ విషయాన్ని TV5 అన్నది మనసులో పెట్టుకున్నది. అప్పటి నుంచే ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేయడం మొదలుపెట్టింది TV5. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. సరే, సమయం ఇది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక FIR అన్నది, ఇక్కడ మీరు FIR నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం జాగ్రత్తగా చూస్తే మళ్ళీ ఒకసారి పక్కన అరెస్ట్ నోటీస్ అనేది డిస్ప్లే అవుతున్నది, జాగ్రత్తగా చూడండి. ఈ FIR నోటీసులో క్రైమ్ నెంబర్ కనిపిస్తున్నది, ఇది 65/2025. అంటే ఈ FIR 2025 ఫ్రెష్గా జరిగినటువంటి FIR. ఒక FIR అనేది చేయించి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన ఏదైతే సమయం ఉందో ఆ సమయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఇందాక నేను చెప్పినట్లు జీవీ రెడ్డి గారి ఇష్యూని డైవర్ట్ చేయడానికి, బడ్జెట్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి అరెస్టే ఇది. తప్పకుండా పోసాని కృష్ణమురళి గారికి బెయిల్ దొరుకుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. న్యాయస్థానం ఆయనకి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. కాకపోతే ఇక్కడ ముందే నేను ఒక విషయం చెప్తానండి. పోసాని కృష్ణమురళి గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఒక క్రైమ్ కింద. కాకపోతే అరెస్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఆయన మీద మల్టిపుల్ FIRలు అవుతాయి. పాత FIRలు కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారు. ఆయన మీద ఒకేసారి అన్ని కేసులు వేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ విషయం కూడా తప్పకుండా జరుగుతుంది. అది మీ అందరికి కూడా తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయస్థానం పోసాని కృష్ణమురళి గారికి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి, ఆయన తొందరగా పోలీసుల చెర నుంచి ఆయన బయటికి రావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.